గుంటకల్ వాసులకి మరియు అధికారులకు పోలీసులందరికీ తెలియజేయడం ఏమనగా, నేను గుంటకల్లో 40 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నాను ఫోటోగ్రాఫర్గా. నా రెండో బిడ్డ అయిన దిల్షాద్ చీటీల విషయంలో కొన్ని నష్టాలు వచ్చినాయి కాబట్టి దాని పర్యవసానంగా నేను నా ఇల్లు అమ్మకానికి కూడా పెడుతున్నాను. వాళ్ళకి సంబంధించి 13 మందికి మేము 30 లక్షల చిల్లర ఇవ్వవలసిందిగా మొదటగా అధికారులు చెప్పినారు. దానికి నేను సరే అని చెప్పి నేను టైం అడిగినాను. ఆల్రెడీ నా ఒరిజినల్ పేపర్స్ అన్నీ వేరే దగ్గర ప్లెడ్జ్ పెట్టాను పిల్లలు పెట్టినప్పుడు. దయచేసి నా బిడ్డ నన్ను దగ్గర 3 నెలల నుంచి కిడ్నాప్ చేసి బలవంతంగా రోడ్డు పైన ఇచ్చి ఆమెను గుడ్డలు గుడి తీసి చాలా నానాహంగానం చేశారు. అది 17/11/2025లో జరిగింది. మరి తర్వాత మరి మమ్మల్ని కిడ్నాప్ చేసినారు. ఒక రోజులో 35 లక్షలు కట్టమంటే నాకు చేత కాదని చెప్పేసి కొన్ని రోజులు పక్కన ఉన్నాము. మళ్ళీ అనంతపురం నుంచి మళ్ళీ వాళ్ళే ఎత్తుకొని వచ్చి నా బిడ్డను నన్ను మళ్ళీ కిడ్నాప్ చేసి ఈ 13 మంది ఎవరైతే ఇంపార్టెంట్ ఉన్నారో వాళ్ళకి అర్జెంట్ కావాలంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే నేను వదులుతామని చెప్పేసి నన్ను నా బిడ్డని చాలా కష్టాలు పెట్టారు. ఇప్పటికే డైలీ టార్చర్ చేస్తూనే ఉన్నారు. నన్ను 50,000 ఇచ్చి నా దగ్గర నుంచి 50,000 తీసుకొని నన్ను రిలీజ్ చేసినారు. ఇప్పుడు మరీ ఎక్కువ డబ్బులు అడుగుతున్నారు. పాపను రిలీజ్ చేయాలంటే నా దగ్గర చేత కాదు. ఇప్పుడు వాళ్ళ అప్పులలో ఇస్తే రిలీజ్ చేస్తామంటున్నారు. నా ప్రాపర్టీ అంతా ఏదైనా కానీ ఇప్పుడు నేను అమ్మేదాన్ని కానీ ఇది చేసి కూడా కాదు. దయచేసి నన్ను నా బిడ్డ ఇప్పుడు అధికారులు కూడా బిడ్డను ఒకటి పంపించేసేయండి. ఎక్కడైనా ఇంట్లో ఉన్నా ఇప్పుడు మా బంధువుల్లో ఇంట్లో ఉండాలని మేము నిర్ణయించుకుంటాము. మాకు గుంటకల్లో సరైన సంరక్షణ లేదు. మాకు ప్రాణహాని ఉన్నది నాకే నా బిడ్డకి. దయచేసి మీరందరూ గమనించి నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్పీ గారి దగ్గర నుంచి నేను మాట్లాడుతున్నాను, ఎస్పీ ఆఫీస్ నుంచి. నేను ఇక్కడ రావడానికి ఆ కారణం కూడా నా బిడ్డని రిలీజ్ చేస్తారనుకుంటే రాలేదని చెప్పి నేను ఎస్పీ గారు కంప్లైంట్ చేయడానికి వచ్చాను. ఇప్పుడు వాళ్ళు చెప్పడం కూడా ఇదే చెప్పినారు. ఆ పాపకి సంబంధము ఉన్నా కానీ నా ఆస్తి నా పేరుతో ఉంది కాబట్టి నా చిన్న బిడ్డ ఇంత అప్రూవ్ చేసిందో దాంట్లో ఫస్ట్ ఆ 13 మందికి ఇచ్చేసి మిగతాది రిజిస్ట్రేషన్ అప్పుడు చేసుకుంటామని అనుకుంటున్నాము. ఎందుకంటే అంత పెద్ద ప్రాపర్టీని దాని వాల్యూ 1,20 lakhs ఉంది ప్రస్తుతం మార్కెట్ రేటు. నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఇవ్వవలసిన అమౌంట్ 30 lakhs ఈ 13 మందికి. ఎవరైతే జ్యోతి అని ఆమె వాళ్ళందరికీ లీడర్గా ఉందో, జ్యోతి గారు ఏ సిటీలో లేరు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఇద్దరు ఉన్నారు. కానీ ఈమె ఎంతమందిని కలుపుకొని వచ్చి నా మీద నా బిడ్డ మీద దౌర్జన్యం చేసి ఇన్ని రోజులు 3 నెలల నుంచి మమ్మల్ని హెరాస్మెంట్ చేసినారు. ఇప్పుడు గవర్నమెంట్ గారు మన ఎస్పీ గారి తరఫున మేము రిక్వెస్ట్ చేసుకున్నాము, దయచేసి నా బిడ్డ నోటి నాతో పంపించేస్తే మిగతా విషయాలన్నీ కోర్టు ద్వారా అన్ని చేసుకొని దానికి 30 లక్షలు ఇచ్చి కూడా కొంచెం టైం తీసుకొని దాని తరఫున మేము న్యాయబద్ధంగానే అందరికీ చీటీల డబ్బులు మొత్తం ఇచ్చి కూడా ట్రై చేస్తాము. అవునండి, ప్రస్తుతానికి గుంటకల్లో ఉంది. మా ఇంట్లో ఉంది అని వాళ్ళు అంటున్నారు. నిన్న పోయి వచ్చేటప్పుడు చూసినాను, ఇంటికి దిగాలేసినారు. ఆమె మన జ్యోతి గారి హయాంలోనే వాళ్ళ బాడీ గార్డ్స్ అంటే దగ్గర 1.5 month నుంచి ఉంది జ్యోతి హ్యాండ్ ఓవర్ లో. అది కూడా ఎప్పుడు ఆమె ఇండిపెండెంట్ గా లేదు. మా పాప జ్యోతి ఆమె వచ్చేసి MRPF లీడర్ అంట, నాకు కూడా తెలియదు. ఈ చీటీలు ఎప్పుడైతే వీళ్ళు 13 మంది పోయి ఆమె కమిట్ అయ్యి ఆమె ద్వారా మాతో పోరాటం చేయమని చెప్పేసి మమ్మల్ని పురుగొల్పి ఆ అడ్డమైన మాటలు వల్గర్ లాంగ్వేజ్ తో నన్ను నా బిడ్డని చాలా హింసలు పెట్టారు. అయినా నేను అన్ని ఓర్చుకున్నాను. ఇప్పుడు ఏమంటే వాళ్ళకి 13 మందికి డబ్బులు ఇచ్చేకి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళకి నాకు ఎందుకంటే నా ఆస్తి అమ్మకానికి కూడా లేదు, అంతా గవర్నమెంట్ చూసుకుంటుంది. ఎస్పీ గారు వాళ్ళు కూడా ఇదే మాట అన్నారు, పాపని పంపించేసేయండి దయచేసి. 13 మంది అమౌంట్ ఫస్ట్ సెటిల్మెంట్ చేసేయండి 1 month 1.5 month లోను, మిగతాది కావాలంటే స్లోగా చేసుకోండి అని చెప్పినారు. ఇది ఎస్పీ గారి ఆఫీస్ లో జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి కానీ మహిళా విభాగానికి ఉన్నాను కాబట్టి ఈ పెద్ద ఆయన మా అన్న దగ్గరికి వచ్చి మాకు ఒక సమస్య ఉంది, నాకు గుంటకల్లో న్యాయం జరగలేదు, ప్రతి ఒక్కరూ నాకు వ్యతిరేకంగానే ఉన్నారు,
మాకు సరైన న్యాయం దొరకలేదు కాబట్టి మీ దగ్గరికి వచ్చానని చెప్పేసి నాకు తెలిసిన వాళ్ళ తరపున ఈ పెద్దాయన నా దగ్గరికి వచ్చాడు. ఆయన సమస్య ఏమని నేను వినగా, చీటీలు నడుపుతున్న అమ్మాయి 30 లక్షలు అమౌంట్ కట్టాలి, 70 లక్షలు కట్టాలి, ₹1 కోటి కట్టాలి అని ఒక్కొక్కరు చెప్పగా, దాన్ని ఏదో సెటిల్మెంట్ చేసి 30 లక్షలకు జ్యోతి అని MRPS లీడరు గుంటకల్లో ఉంటుంది, ఆ అమ్మాయి వచ్చేసి ఇదంతా హ్యాండిల్ చేస్తుంది. అంటే మిగతా మెంబర్స్ అంతా అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాకు మెయిల్ చేయండి అని కోరినారు. కానీ అమ్మాయి చీటీలలో లేదు. సరే అనేసి అమ్మాయి వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడేసి అమౌంట్ ఇంత కట్టండి అని సెటిల్ చేసింది. చేసిన తర్వాత ఈ అమ్మాయి ప్రాపర్టీ అమ్మి కడతామంటే కూడా తను ఐపీ పెడుతుంది, ఇంట్లోంచి పారిపోయింది అని చెప్పి అమ్మాయి పైన దాడి చేసి కొట్టడము, హింస పెట్టడం అన్ని చేసిన తర్వాత అమ్మాయిని 2 months అయింది కిడ్నాప్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. తండ్రిని కూతుర్ని ఇద్దరిని కిడ్నాప్ చేసి పెట్టుకున్న తర్వాత 13 మంది ఇళ్లలో ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి ఇంట్లో పాచి పని చేసుకుంటున్నారు, పెద్ద ఆయనతో సహా. ఇలా ఇది ఎంతవరకు న్యాయము? డబ్బులు ఉంటే ఆ డబ్బు కట్టమని చెప్పాలి, కానీ ఇట్లా పాచి పని చేయించుకోవాలి, కిడ్నాప్ చేయాలని రూల్స్ ఏమన్నా జ్యోతికి ఏ గవర్నమెంట్ ఇచ్చింది, ఏ రాజ్యాంగం రాసిచ్చిందో మాకు తెలియదు. దాని మీద ఫైట్ చేస్తామని నేనే వచ్చాను. నేనే ఇన్వాల్వ్ అయ్యి తనని అడిగా, ఏంటి పరిస్థితి అని అడగగా, మీరెవరు, మీకేం నమ్మకం, మీ మీద మాకు ఏం నమ్మకం, మీరు ఎట్లా చేస్తారు అని మమ్మల్ని దౌర్జన్యంగా మాట్లాడడం జరిగితే, సవిత కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఎస్పీ గారికి చెప్పించుకొని, ఎస్పీ నుంచి గుంటకల్కి డిఎస్పీ గారికి చెప్పించుకొని ఇక్కడంతా మొత్తం ఉన్న పరిస్థితిని గమనించి చేస్తే, ఆ అమ్మాయిని మటుకు వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో పెట్టుకున్నారు, డిపార్ట్మెంట్ మటుకు ఇంట్లోనే ఉంది అని చెప్పిస్తున్నారు. మేము నిన్న వెళ్ళాము, ఈవినింగ్ అక్కడ చూసాము, ఇంటికి తాళాలు వేశారు, షాప్ కి తాళాలు వేశారు. వాళ్ళు మటుకు ఆ అమ్మాయిని వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో పెట్టుకుని బెదిరించి మరి ఆ అమ్మాయిని చాలా హింసిస్తున్నారు. మధ్యవర్తులను వెళ్ళినప్పుడు మధ్యవర్తులు నమ్మాలి కదా, వాళ్ళకి కావాల్సింది ఏంటి? అమౌంటే కదా. ఇంత ఇది చేయకూడదు కదా హరాస్మెంట్ అని. ఒక లేడీకి లేడీస్ అంటే ఒక ఆడదానికి ఆడదే శత్రువు అనే మాటను ఈ గుంటకల్లో జ్యోతి అనే అమ్మాయి నిరూపించింది. కేసు FIR అయింది, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆ కేసును కోర్టుకు పెట్టనీయకుండా అంతా వీళ్ళదే పరిధిలో పెట్టుకొని చేస్తున్నారు. కాబట్టి మేము ఎస్పీ గారిని ఆశ్రయిస్తే ఇప్పుడు ఆయనకు ఉన్న వివరం చెప్పగా ఆ అమ్మాయిని విడుదల పంపించేయండి అని చెప్పి ఇంటికి పంపించడం జరిగింది. ఆ అమ్మాయి ప్రాపర్టీ గానీ బ్యాంక్ అకౌంట్స్ గానీ అన్ని బ్లాక్ చేసి ఆ 13 మెంబర్స్ కి అమౌంట్ పే చేసిన తర్వాతనే వీళ్ళ ప్రాపర్టీ సేల్ చేసుకోవడం కానీ బ్యాంక్ కి మళ్ళీ తిరిగి వర్కింగ్ లోకి రావాలని చెప్పి మాకు ఎస్పీ గారు న్యాయం చేశారు. ఇంకా మాట్లాడలేదు, మాకు అమ్మాయితో మాట్లాడనీయడం లేదు. మొత్తం ఎంత అమౌంట్? 30 lakhs అమౌంట్, 13 మంది మెంబర్స్. అదే అమౌంట్ మీరు వాళ్ళు కట్టిన తర్వాతనే వాళ్ళ ప్రాపర్టీ అమ్ముకోవడం కానీ వాళ్ళ అకౌంట్స్ ఏదన్నా కానీ రన్నింగ్ ఉండాలి. మిగతా అందరికి కూడా చెప్పేసేయండి, ప్రాపర్టీస్ ఇప్పుడు ఏం అమ్మనికి లేదు. ఎవరైతే మేము మధ్యవర్తులు ఉన్నామో వాళ్ళకి అమౌంట్ చెల్లుబాటు చేసిన తర్వాతనే ఆ ప్రాపర్టీ పైన హక్కు వచ్చేదండి. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.